వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. కన్యాకుమారిలో ముగిసిన ప్రధాని ధ్యానం. 45 గంటల పాటు ధ్యానం చేసిన మోదీ. సాయంత్రం ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్, సర్వే అంచనాలపై సర్వత్రా ఆసక్తి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రత, 10,000 మంది సిబ్బంది పాల్గొంటారన్న వికాస్ రాజ్. జూన్ 4 తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండదు. కాంగ్రెస్ 9 నుంచి 12 లోక్సభ సీట్లు గెలవబోతోందన్న కోమటిరెడ్డి. జగన్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. కూటమి కుదేలైపోవటం ఖాయమన్న జోగి. కొనసాగుతున్న తుది దశ ఎన్నికల పోలింగ్. 57 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్. కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం ముగిసింది. 45 గంటల పాటు ధ్యానం సాగింది. మోదీ ధ్యాన సమయంలో ద్రవ ఆహారాన్ని మాత్రమే తీసుకున్నారు. వివేకానంద ధ్యాన మందిరం నుంచి ఢిల్లీ బయలుదేరారు. తిరువల్లునార్ విగ్రహానికి పూజలు చేశారు. చివరి దశ ఎన్నికల ప్రచారం అనంతరం మోదీ కన్యాకుమారి ధ్యానంలో పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రత ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో ఉండే ఏజెంట్లు, సిబ్బంది సెల్ ఫోన్లు వినియోగించుకునేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లవద్దని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు పటిష్ట భద్రత ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి మూల కవర్ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో 2,400 మందికి పైగా మైక్రో అబ్జర్వర్లు ఉంటాయని తెలిపారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 10,000 మంది సిబ్బంది పాల్గొంటారని ఆయన వివరించారు. Let us start with the security arrangements. 12 companies of CAPF, Central Forces, 12 companies ఇంకా మన దగ్గర ఈ అన్ని స్టోరేజ్, స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్స్ దీన్ని గార్డ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు కౌంటింగ్ టైం వరకు ఉంటారు. గతంలాగా ఈసారి కూడా మనకు 3 టియర్ కౌంటింగ్ సెంటర్లో సెక్యూరిటీ ఉంటుంది. సో అవుటర్ మోస్ట్ సెక్యూరిటీ కార్డను ఒక కౌంటింగ్ క్యాంపస్కి, అంటే ఒకే క్యాంపస్లో 2-3 ఉండొచ్చు. సో ఆ క్యాంపస్కి 100 మీటర్స్ దూరం వరకు వాళ్ళు ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తారు. ఎవరిని లోపలికి బండిల్ని రాని ఇవ్వరు. సో ఇది బేసికలీ స్టేట్ సివిల్ పోలీస్. రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. చాలా మంది ఉద్యమకారులకు ఆహ్వానం అందలేదనే ప్రచారం జరుగుతుందని, అందరం కలిసి నిర్వహించుకునే వేడుకలకు వైరుధ్యాలు, వ్యతిరేకతలు వద్దని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ వేడుకలకు రావాలని, సెప్టెంబర్, అక్టోబర్లో ఉద్యమకారుల సంక్షేమం కోసం కార్యాచరణ ఉంటుందని అన్నారు. అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా గేయాన్ని జాతికి అంకితం చేయడమే తమ ఎజెండా అని స్పష్టం చేశారు. కొంతమంది ఏమో దీన్ని మేము ఏ విధంగా చూడాలనే ఒక సస్పెక్షన్తో ఫోన్స్ వస్తున్నాయి. కాబట్టి ఒక వివరణ ఇవ్వడానికి శ్రీనివాస్ రెడ్డి గారి
ఈ ప్రెస్ మీట్ను కోఆర్డినేట్ చేసిండు. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ఉద్యమకారుల తరపు నుంచి కానీ దశాబ్ది ఉత్సవాలను సంపూర్ణంగా సంతోషంగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం రండి అని ఓపెన్గా మీడియాతో ఆహ్వానించడానికే ఈ మీడియా బ్రీఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం. కేసీఆర్ గారితో సహా ఇక్కడ పార్టీలు, రాజకీయాలు, వైరుధ్యాలు, వ్యతిరేకతలు కాదు. ప్రభుత్వము, ప్రజా సంఘాలు, ప్రజలు, రాజకీయ పక్షాలు అందరం కలిసి పెద్ద ఎత్తున నిర్వహించుకునే దీనికి ఎలాంటి నెగిటివ్స్ వద్దని చెప్పే నేను పెద్దలకు, మిత్రులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్న. ప్రత్యేకించి నగరంలో నాలా పూడికతీత పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. మే చివరి నాటికి పనులు పూర్తి కావాలని లక్ష్య నిర్దేశం చేసుకున్నా ఇప్పటికీ 70% పూడిక మాత్రమే తొలగించారు. వర్షాకాలం రోజుల్లోకి వచ్చేసింది. దీంతో నగర ప్రజలు వర్ష బీభత్స పరిస్థితులు తలుచుకొని ఆందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ నగరంలో నాలాల పూడికతీత విషయంలో బల్దియా నిర్లక్ష్యం వీడలేదా? మే చివరి నాటికి పూర్తి కావాల్సిన నాలా పూడికతీత పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయా అంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే చెబుతోంది. ఇప్పటి వరకు 70% పూడిక మాత్రమే తొలగించారు. ఇంకా వందలాది కిలోమీటర్ల నాలాలు, వరద నీటి కాల్వల్లో పూడిక పేరుకుపోయి ఉంది. గంట వ్యవధిలో 2 సెంటీమీటర్ల వర్షం పడితే మాత్రమే నెట్టుకొచ్చే గ్రేటర్ డ్రైనేజ్ వ్యవస్థను క్లీన్ చేయకపోవడంతో నగర ప్రజలకు ఏడాది వర్షం ముంపు తప్పేలా లేదు. గ్రేటర్ పరిధిలోని ప్రధాన నాలాలు, వర్షపు నీటి కాలువలను పూడిక తీయడానికి జీహెచ్ఎంసీ ప్రతి ఏటా పనులను చేపడుతోంది. దీంతో వర్షాకాలంలో వచ్చే వరద నీరు సాఫీగా నాలాల ద్వారా చెరువులతో పాటు మూసీ నదికి వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది. బల్దియా పరిధిలో దాదాపు 1000 కిలోమీటర్ల మేర వర్షపు నీటి కాలువలు ఉన్నాయి. వీటిలో మేజర్ నాలాలు 398 కిలోమీటర్లు ఉండగా పైప్ లైన్ డ్రైన్లు, చిన్న సైజు నాలాలు 600 కిలోమీటర్లకు పైగా ఉన్నాయి. ప్రతి ఏడాది వర్షాకాలానికి ముందు వీటిలో పూడికతీత పనులు చేపడతారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం 55 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని బల్దియా అధికారులు అంచనా వేశారు. గ్రేటర్ హైదరాబాద్లో చేపట్టిన 327 పూడిక పనుల్లో 83 మేజర్ నాలల్లోని పూడికను యంత్రాల ద్వారా తొలగించాలని నిర్ణయించారు. 23 డ్రైన్లలో రీసైక్లర్ ద్వారా 214 చిన్న సైజు నాలాల్లో మాన్యువల్గా పూడిక తీయాలని నిర్ణయించారు. నాలాల్లో పూడిక వ్యర్థాల తొలగింపుతో పాటు పూడిక మట్టిని సమీప డంపింగ్ యార్డుకు తరలించే బాధ్యత సైతం కాంట్రాక్టర్లే చేపట్టాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ మే 31 నాటికి పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటి వరకు బల్దియా పరిధిలో మొత్తంగా 3 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీసినట్లు బల్దియా అధికారుల వర్గాలు తెలియజేస్తున్నాయి. మొత్తం పూడిక 5,42,239 క్యూబిక్ మీటర్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు మొత్తం 70% పూడికను మాత్రమే జీహెచ్ఎంసీ తొలగించింది. మరో 30% పూడిక తొలగించాల్సి ఉంది. అయితే ఇప్పటికే వర్షాలు ప్రారంభమైపోయాయి. వివిధ రకాలైన వ్యర్థాలు, చెట్లు నాలాల్లో నీటికి అడ్డంకిగా మారడానికి కారణమవుతున్నాయి. చాలా నాలాల్లో ఇలా నీటిని అడ్డుకునే విధంగా ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయింది. అంతేకాకుండా రోడ్డుపై వర్షం నీరు పోయే మ్యాన్ హోల్స్ ను శుద్ధి చేయకపోవడం సైతం ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లోని మ్యాన్ హోల్స్ వ్యర్థ పదార్థాలు, పాలిథిన్ కవర్లు మట్టితో నిండిపోయి వర్షం నీరు పోవడానికి వీలు లేకుండా తయారయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అధికారులకు ఫిర్యాదు చేసినా నాలాలను శుద్ధి చేయడంలో అలసత్వం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం వర్ష బీభత్సానికి నాలాలు పొంగి పొర్లి కాలనీలు, బస్తీలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. గ్రేటర్లోని చాలా ప్రాంతాలు ప్రజలు రోజుల తరబడి నీటితో సహవాసం చేయాల్సి వస్తోంది. ఈ ఏడాది సైతం నాలాల్లో పూడికతీత పనులు వేగవంతంగా సాగలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేగంగా పనులు పూర్తి చేయాలని, లేదంటే వర్ష బీభత్సానికి ఇక్కట్లు ఎదుర్కోక తప్పదని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హన్మకొండ జిల్లాలో విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. తెలంగాణ చిహ్నంలో నుండి కాకతీయ కళాతోరణం, చార్మినార్ తీసివేయడంపై బీఆర్ఎస్ విద్యార్థి సంఘం కాకతీయ యూనివర్సిటీ గేట్ ముందు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకొని విద్యార్థులను అరెస్టు చేశారు.
తెలంగాణ ప్రభుత్వ అధికారిక లోగో నుండి కాకతీయుల కళాతోరణాన్ని తొలగిస్తామని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా కాకతీయ యూనివర్సిటీ పక్షాన మేము ఖండిస్తా ఉన్నాము. కాకతీయుల యొక్క పాలన అనేది జనరంజక పాలనకు, అదేవిధంగా ప్రజాస్వామ్య పాలనకు నిలువుటద్దంగా ఉన్నటువంటి కాకతీయుల యొక్క కళాతోరణాన్ని ఈరోజు మనం తొలగించడం అనేది తెలంగాణ అస్తిత్వం మీద మీరు దెబ్బ కొట్టినట్టే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కార్కు మరొకసారి గుర్తు చేస్తూ ఇప్పటికైనా కూడా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా వరంగల్ జిల్లా మంత్రులు ఈ యొక్క విషయాన్ని మీరు మన పూర్తిగా ఖండించి మీ యొక్క రేవంత్ రెడ్డి తోటి మరొకసారి చర్చించి ఆ యొక్క అధికారిక లోగోలో కాకతీయ యొక్క కళాతోరణాన్ని ఉంచేటువంటి విధంగా మీరు చర్యలు తీసుకోలేని పక్షంలో మిమ్మల్ని వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా తిరగనివ్వమనేటువంటి మన విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. దేశంలో ఎండలు దంచి కొడుతున్నాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయన్న నానుడి దేశంలోని వివిధ ప్రాంతాల వారికి ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది. దేశ రాజధానిలో అత్యధికంగా 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో నిన్న సూర్యుడు నిప్పులు కురిపించాడు. ఏకంగా 56 డిగ్రీలకు చేరినట్లు తెలుస్తోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే హడలిపోయారు. ఇక ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, బీహార్లలో వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వడగాల్పుల దెబ్బకు ఒక్క రోజులోనే 40 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 25 మంది ఎన్నికల సిబ్బంది ఉన్నారు. వివిధ జిల్లాల్లో వడదెబ్బకు గురై పదుల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. వీరిలో మధుమేహులు, బీపీ రోగులు ఎక్కువ. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వివిధ రాష్ట్రాల్లో జూన్ 8 వరకు పలు సంస్థలకు సెలవులు ప్రకటించారు. జార్ఖండ్లో ఎండలకు గబ్బిలాలు, ఇతర ప్రాణులు కూడా నేలరాలిపోతున్నాయి. రానున్న 2 రోజుల్లో యూపీ, ఢిల్లీ, చండీగఢ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో దుమ్ము తుఫాను వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నీరు లేనిదే మానవ మనుగడే కాదు, సృష్టిలో ఏ జీవి బ్రతకదు. అలాంటి నీటి కోసం మొన్న బెంగళూరు, ఇప్పుడు హస్తినావాసులు అల్లాడుతున్నారు. ఎన్నడూ కానీ వినని విధంగా వాటర్ ఫైన్ వరకు వచ్చిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు భానుడి బగబగ, మరోవైపు నీటి కష్టాలు. ఇవి దేశ రాజధాని ఢిల్లీ వాసులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులు. మొన్న బెంగళూరు, ఇప్పుడు ఢిల్లీలో అవే పరిస్థితులు. ఓ 2 రోజులు ముద్ద ముట్టకపోతే ఉండగలమేమో కానీ నీళ్లు తాగకుండా ఒక్క పూట గడవడం కష్టమే. అలాంటి నీటి కోసం హస్తిన ప్రజలు అల్లాడిపోతున్నారు. గత కొద్ది రోజులుగా మంచినీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కనీస అవసరాలు తీరక నానా అవస్థలకు గురవుతున్నారు. హర్యానా నుంచి యమునా నీటి విడుదల లేకపోవడంతో ఢిల్లీ వాసులకు నీటి కటకట తప్పడం లేదు. హర్యానా, ఢిల్లీ మధ్య వాటర్ వార్ కొనసాగుతోంది. ఢిల్లీ మొత్తం యమునా నదిపై ఆధారపడి ఉండడంతో హర్యానా నుంచి వచ్చే నీళ్లే ఆధారం. అయితే ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటాలపై పంచాయతీ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే హర్యానా ప్రభుత్వంతో చర్చలు సాగిస్తున్న ఢిల్లీ సర్కార్ అక్కడి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో కేంద్రానికి ఫిర్యాదు చేసింది. మరోపక్క నగరవాసుల నీటి కష్టాలు తీర్చేందుకు ఢిల్లీ జల్ బోర్డు వాటర్ ట్యాంకర్ల ద్వారా వాటర్ను సరఫరా చేస్తోంది. ఈ సమయంలో నీటి కోసం జనం ఎగబడుతున్నారు. కొందరు యువకులు ట్యాంకర్ రన్నింగ్లో ఉండగానే పైకెక్కి పైపుల ద్వారా నీళ్లు నింపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొంతమంది ఆ ప్రయత్నాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా కొందరు గాయాల పాలవుతున్నారు. ఈ క్రమంలోనే నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఢిల్లీ సర్కార్. నీటిని వృధా చేస్తే 2,000 రూపాయల జరిమానా తప్పదని హెచ్చరించింది. అలాగే కార్లను కడగడం, ట్యాంకులు ఓవర్ఫ్లో చేయడం, నిర్మాణం కోసం, వాణిజ్య అవసరాలకు నీటిని ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో బృందాలను ఏర్పాటు చేసింది. రోజుకు 2 సార్లు కాకుండా సంక్షోభం కారణంగా ఒక్కసారి నీటిని విడుదల చేస్తామని, అందుకు ప్రజలు సహకరించాలని కోరింది. మరోవైపు భానుడి ప్రతాపంతో నిప్పుల వర్షం కురుస్తోంది. ఈ కారణంగానే భూగర్భ జలాలు తగ్గిపోవడంతో జనానికి నీటి కష్టాలు తప్పడం లేదు.
ఢిల్లీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రతో పాటు పలు ప్రాంతాల్లోనూ నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరాల్లోనే కాదు పల్లెల్లోనూ నీటికి అల్లాడుతున్నారు. కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. దీంతో వానలు పడితే కాని నీటి కష్టాలు తప్పవని భావిస్తున్న జనం ఎప్పుడెప్పుడు వేసవికాలం పోయి వర్షాకాలం వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. మరి ఎన్నడూ లేని విధంగా వాటర్ వేస్ట్పై జరిమానాలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు అంటే హీట్ వేవ్తో ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఊహించడం కూడా కష్టమే. అందుకే ప్రకృతి వనరులు కాపాడుతూ చెట్లను పెంచడమే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే మార్గమంటున్నారు మేధావులు. ఇకనైనా మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే వర్షాకాలంలో చెట్లను నాటుదాం, పర్యావరణ పరిరక్షణకే కాదు నీటి సమస్యలను పరిష్కరించుకుందాం. లేదంటే భవిష్యత్ తరాలకు ఇప్పటికంటే 100 రెట్లు ఇబ్బందులు తప్పవని గుర్తుంచుకుందాం. ప్రాచీన సప్తనది సంగమేశ్వర ఆలయం క్షేత్రమే కాకుండా తీర్థం కూడా. దేశంలో ఎక్కడా లేని విధంగా 7 నదులు ఒకే చోట సంగమించే అతి పవిత్రమైన స్థలం సప్తనది సంగమేశ్వరం. ఈ నదులలో పుణ్యస్నానాలు ఆచరించిన, శ్రాద్ధ కర్మలు చేపట్టిన వారికి పాప పరిహరణ, గతించిన పితరులకు పరలోకంలో శాంతి చేకూరుతుందని భక్తుల విశ్వాసం. అయితే సప్తనది సంగమేశ్వర కృష్ణా జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. నదిలో రసాయన వ్యర్థాలు వ్యాపించి జలాలు అపవిత్రమయ్యాయి. వీటిని చూసి భక్తులు బెంబేలెత్తడమే కాకుండా పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించేందుకు జంకుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఇంత భారీ స్థాయిలో ప్రమాదకర రసాయనాలు సంగమేశ్వరం కృష్ణానది జలాల్లో తేలి ఆడడం చూసిన భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఆనాడు పరమశివుడు గరళాన్ని తన కంఠంలో భద్రపరుచుకొని లోక కళ్యాణార్థం చివరకు తన ప్రాణాలను పణంగా పెట్టాడు. అంతటి ఆదిదేవుడైన పరమశివుడే గరళ ప్రభావానికి సొమ్మసిల్లిపోయాడు. నేడు ఆ పరమశివుడు వేపదారుడు శివలింగ రూపంలో ప్రతిష్ఠింపబడ్డ సప్తనది సంగమేశ్వర పవిత్ర జలాలు రసాయన వ్యర్థాలతో కలిసి ప్రమాదకరంగా మారాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు నల్లమల్ల సరిహద్దు తీరంలో వెలసిన సంగమేశ్వర ఆలయం చుట్టూ ఉన్న జలాలు ఇంకిపోతున్నాయి. ఈ వేసవిలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర భారతదేశం నుంచి ఎందరో భక్తులు ఇక్కడికి వచ్చి సప్తనది జలాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఉన్నట్లుండి ఈ నదీ జలాలు పాచివర్ణంలోకి రంగు మారాయి. తీవ్ర దుర్గంధం ఆలయ పరిసరాల్లో వ్యాపించింది. భరించలేని స్థితిలో భక్తులు క్షేత్రంలో గడపలేకపోతున్నారు. కర్నూలు పరిసర ప్రాంతాల్లోని కర్మాగారాల నుంచి వెలువడిన రసాయనాలు తుంగభద్ర నదిలో కలిసి అక్కడి నుంచి కృష్ణా నదిలో వ్యాపించి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వర ఆలయ జలాలను చుట్టుముట్టింది. ఈ కలుషిత జలాలు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రభావంపై కదులుతోంది. భక్తులు ఈ కలుషిత జలాలు పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులకు రసాయనాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే కృష్ణా నదిలో 7 రకాల జాతుల చేపలు చనిపోయి ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. వీటిని తిన్న వలస పక్షులు మృత్యువాత పడుతున్నాయి. చేపల వేట జీవనాధారంగా బతుకుతున్న ఈ ప్రాంత జాలర్లకు చిక్కిన చేపలు విషపూరితం కావడంతో పారవేస్తున్నారు. కర్నూలులోని బడా పారిశ్రామికవేత్తల కర్మాగారాల నుంచి విడుదలైన విషపూరిత రసాయనాల వల్ల సంగమేశ్వరంలో కృష్ణా జలాలు పూర్తిగా కలుషితమైపోతున్నాయి. ఆ జలాల నుంచే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు మరపడవలపై ప్రయాణించాల్సిన దుస్థితి వచ్చింది. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలు ఈ విషయం తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భక్తులు, మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం కర్మాగారాలపై కఠినంగా వ్యవహరించాలని భక్తులు కోరుకుంటున్నారు.
మాది సంగమేశ్వర గ్రామం. మేము జాలర్లము. కర్నూలు నుంచి 50 కిలోమీటర్ల దాకా వచ్చేసి కెమికల్ వచ్చేసి ఇక్కడ చేపలు అన్ని కలుషితం అయిపోయినాయి, అన్ని చనిపోయినాయి. మా జీవనాధారం బొత్తిగా ఏం లేదు. ఆ వాటర్ కూడా మేము తాగేది అవే. మాకు ఇక్కడ కొండ ప్రాంతాలు అయితే మాకు వాటర్ అయితే ఏం లేవు. దాంతోనే ఉంటే మాకు ఇంత కలుషితం అయితే వచ్చే జనాలకు కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి అది రోగాలు వచ్చే అవకాశం ఉంది. దీని నుంచి పెద్దలు వాళ్ళు చర్యలు తీసుకున్నారని కోరుకుంటున్నాను. నా పేరు మల్లికార్జున, మాది సంగమేశ్వర గ్రామం. మేము జాలర్లము. కర్నూలు నుంచి 50 కిలోమీటర్ల దాకా వచ్చేసి కెమికల్ వచ్చేసి ఇక్కడ చేపలు అన్ని కలుషితం అయిపోయినాయి, అన్ని చనిపోయినాయి. నా పేరు ఎన్ రవీందర్, టీచర్ను. మాది కల్లకుర్తి నియోజకవర్గం, నాగర్ కర్నూలు జిల్లా. నేను ఇక్కడ సోమశిల సంగమేశ్వర దేవాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాము. మేము మా కుటుంబ సభ్యులమంతా కూడా వచ్చాము. బోటింగ్లో ఇక్కడ సంగమేశ్వర టెంపుల్ చూడడానికి బోటింగ్లో వచ్చాము. ఇక్కడ అనేక నదుల సంగమంతో నీరు ఎంతో పవిత్రంగా ఉండవలసిన నీరు, స్వచ్ఛమైన జలము ఇక్కడ అంతా కూడా అపవిత్రమే, దుర్గంధమైన వాసన వచ్చి మరి నీరంతా కూడా అపవిత్రం అయిపోయింది. ఇక్కడ దుర్గంధమైన వాసన కూడా వస్తుంది. మరి ఆ నీరు ఆ విధంగా కలుషితం కావడానికి కర్నూలులో ఉన్న ఒక కెమికల్ ఫ్యాక్టరీ వదిలిన వ్యర్థ పదార్థాలు ఇందులో కలవడం వల్ల ఈ నీరంతా కూడా కలుషితం అయిపోయి మరి ఇక్కడ దుర్గంధమైన వాసన వస్తుంది. ఇక్కడ దేవాలయం అయితే మంచిగా దర్శనం అయింది. ఇక్కడ బోటింగ్ కూడా కొంత సమయం ఎక్కువనే తీసుకుంటుంది. వెల్కమ్ బ్యాక్. ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో కోడి పందాలను మించి బెట్టింగ్లు జోరందుకున్నాయి. ఆంధ్రాలో అధికారం ఎవరిది? ఖమ్మంలో ఎంపీ సీటు గెలిచే మునగాడెవరు అన్న దానిపై లక్షలే కాదు, కోటి వరకు కాయరాజకాయ అంటున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లా బెట్టింగ్ రాయుళ్లకు కేంద్రంగా మారింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో ఎంపీ ఎన్నికల నేపథ్యంలో 2 రాష్ట్రాల ఫలితాలపై పందాలు కాస్తున్నారు. ఆంధ్రాలో అధికారంలోకి ఎవరొస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ విపక్ష కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగిన వేళ ఫలితాలపై 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు భారీ ఎత్తున పందాలు కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ఖమ్మం జిల్లాకు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఎక్కువగా ఉండడమే అందుకు కారణం. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఉమ్మడి కృష్ణా, తూర్పు, పశ్చిమ జిల్లాల సరిహద్దు ఉంది. దాదాపు 10 నియోజకవర్గాలు బార్డర్లో ఉన్నాయి. ఈ కారణంగానే భద్రాచలం, సత్తుపల్లి, అశ్వరావుపేట, మధిర నియోజకవర్గాల సరిహద్దులన్నీ ఇప్పుడు పందెంరాయుళ్లతో నిండిపోయాయి. ఇక్కడ ఉండే బంధుత్వాలు, వ్యాపారాలు అన్ని ఆంధ్ర ప్రాంతం వారితోనే ఎక్కువగా ఉండడంతో వారికి ఆంధ్ర రాజకీయంతో అనుబంధం ఎక్కువ. అందుకే ఏపీ పాలిటిక్స్ పై ఇక్కడ పందాలు జోరుగా సాగుతున్నాయి. సరిహద్దు కారణంగా ఏపీ పాలిటిక్స్ ఎఫెక్ట్ ఖమ్మం జిల్లాపై పడింది. ఆంధ్రాలో కుల రాజకీయం తెలంగాణ కంటే ఎక్కువే అని అందరికీ తెలిసిన విషయమే. ఆ కారణంగానే ఇక్కడ కులాల వారీగా చీలిపోయారు. ఇక ఆంధ్ర రాజకీయాలపై మక్కువ ఉన్న ఖమ్మం వాసులు పందాలకు దిగుతున్నారు. విపక్ష కూటమి గెలుస్తుందా, వైసీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందా అన్న దానిపై పందాలు శృతిమించాయి. 50,000కు 1,50,000, 2 లక్షల పందాలు కాస్తున్నారు. ఇలా 50,000 నుంచి కోటి రూపాయల వరకు బెట్టింగ్ జోరు నడుస్తోంది. ఇక పందాల కోసం కొన్ని యాప్లు కూడా పుట్టుకొచ్చాయి. యాప్లలో చూసి పందాలు కాస్తున్నారంటే బెట్టింగ్ మాఫియా ఏ స్థాయిలో జోరందుకుందో అర్థం చేసుకోవచ్చు. నిరంతరం ఎవరు పందెం కాస్తున్నారో, ఎంత పందెం కాస్తున్నారో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇకపోతే బెట్టింగ్ లో మధ్యవర్తుల పాత్ర కీలకం. ఓ 2 పందెం కాస్తుంటే ఆ డబ్బులు మధ్యవర్తి వద్దకు చేరుతాయి. పందెంకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తికి ఇందులో పర్సెంటేజ్ ఉంటుంది. అలాగే పందెంలో ఓటమి పాలు అయిన వ్యక్తి డబ్బులు ఇవ్వకపోతే అది మధ్యవర్తి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా సాగుతోంది ఖమ్మం జిల్లాలో బెట్టింగ్ వ్యాపారం. ఆంధ్ర రాజకీయాలే కాదు, తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్ పై కూడా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్టు త్రిముఖ పోరు సాగింది. దీంతో ఖమ్మం పార్లమెంటు సీటు గెలిచేది ఎవరన్న దానిపై పందాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉండడం, నియోజకవర్గాల్లో హస్తం హవాతో చేతి గుర్తే గెలిచి తీరుతుందని పందెం కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. గెలవడమే కాదు, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డి ఎంత మెజార్టీతో విజయం సాధిస్తారన్న దానిపై కూడా బెట్టింగ్ నడుస్తోంది. అయితే ఇంతలా బెట్టింగ్ వ్యవహారం జోరందుకున్నా పోలీసులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అటు
ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ ఫలితాలు బెట్టింగ్ రాయళ్లకు కలిసొస్తాయో లేదంటే అంచనాలు తారుమారై కొంప ముంచుతాయో జూన్ 4వ తేదీన రిజల్ట్ వస్తే తప్ప తేలేది కాదు. దీంతో పందెం రాయళ్లు ఎన్నికల ఫలితాలు ఎప్పుడొస్తాయా అని కాచు కూర్చున్నారు. సార్వత్రిక సమరంలో తుది విడత పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. 3 గంటల వరకు సగటున 50% దాటింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓటు వేశారు. రాఘవ్ చద్దా, రవికిషన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓటు వేశారు. హిమాచల్ ప్రదేశ్ బిలాస్పూర్లో జేపీ నడ్డా, హిమాచల్ ప్రదేశ్లో కంగనా రనౌత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏడో దశలో భాగంగా 57 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, ఆర్కే సింగ్, మహేంద్రనాథ్ పాండే, పంకజ్ చౌదరి, అనుప్రియా పటేల్ సహా పలువురు ప్రముఖులు ఈ విడతలో బరిలో ఉన్నారు. ఏడో దశలో పంజాబ్లోని మొత్తం 13, హిమాచల్ ప్రదేశ్లోని 4, పశ్చిమ బెంగాల్లోని 9, బీహార్లోని 8, ఒడిశాలోని 6, జార్ఖండ్లోని 3, చండీగఢ్లోని 1 స్థానానికి కూడా ఓటింగ్ జరుగుతోంది. చివరి దశ ఓటింగ్లో ఒడిశా అసెంబ్లీలోని మిగిలిన 42 స్థానాలతో పాటు హిమాచల్ అసెంబ్లీలోని 6 స్థానాల ఉప ఎన్నికలకు కూడా ఓటింగ్ జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. లోక్సభను కొలువుదీర్చేందుకు జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికలను 7 విడతల్లో నిర్వహిస్తున్నారు. ఈ దశలో మొత్తం 10,06,00,000 మంది ఓటర్లు, 9,004 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని తేల్చనున్నారు. మొత్తం 1,09,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండగా ఇప్పటి వరకు 6 దశల్లో 486 సీట్లకు పోలింగ్ పూర్తయింది. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్తో పాటు 7 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 56 స్థానాలకు చివరి విడతలో భాగంగా ఓటింగ్ కొనసాగుతోంది. పంజాబ్లో మొత్తం 13 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటన్నింటికీ ఈ దశలోనే పోలింగ్ నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం చరణ్ సింగ్ని, కేంద్ర మాజీ మంత్రి హరసిమ్రత్ కౌర్ బాదల్ తదితరులు వాటిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
दुनिया के सबसे बड़े लोकतंत्र यानी कि भारत देश का महापर्व है। आज आम चुनावों यानी कि लोकसभा 2024 चुनाव का आखिरी वोटिंग फेज है। आज भारतवासियों द्वारा दिया गया एक एक वोट ये तय करेगा कि इस देश की दिशा और दशा क्या होगी। लोगों के लिए बने स्कूल, अस्पताल, स्कूली शिक्षा, दवाई इलाज कैसा होगा और हमारे देश का लोकतंत्र कितना मजबूत होगा, ये आज वोट की ताकत से देश की जनता तय करेगी। ये वोट देने का अधिकार बहुत लंबे संघर्ष के बाद हम सब भारतवासियों को दिया गया। मैं आज हाथ जोड़कर विनती करना चाहूंगा, प्लीज एक्सरसाइज योर राइट टू वोट। आज मुझे अपने पैतृक गांव विजयपुर में अपने बूथ पर आकर वोट देने का सौभाग्य प्राप्त हुआ और अपने बूथ पर सबसे पहला वोट मुझे देने का सौभाग्य प्राप्त हुआ। मैं सबसे अपील करता हूं कि सशक्त भारत के लिए, सक्षम भारत के लिए, सामर्थ्यवान भारत के लिए और आत्मनिर्भर भारत के लिए सभी मतदाता ज्यादा से ज्यादा मतों के साथ अपना मतदान का प्रयोग करें और सभी मतदाता भारी संख्या में आकर अपने मतदान का प्रयोग करके मोदी जी की यह आराधना एक आध्यात्मिक आराधना या आध्यात्मिक आराधना राष्ट्र आराधना है। भारत माता के इसी चरणों में वह एक आराधना है जो राष्ट्र को समर्पित है। भारत की 140 करोड़ जनता की, जनार्दन की सेवा के लिए, उनके उज्जवल भविष्य के लिए समर्पित है और ये भारत की परंपरा है। जो लोग भोग में लिप्त हैं, भ्रष्टाचार में लिप्त हैं, अनाचार दुराचार में लिप्त हैं, वे लोग आध्यात्मिक आराधना के महत्व को नहीं समझ सकते। आध्यात्मिक आराधना को समझने के लिए भारत और भारत जैसा मन चाहिए। भारत की सनातन मूल्यों और आदर्शों के प्रति निष्ठा का भाव चाहिए। जिनके मन में भारत के प्रति आस्था का भाव नहीं है, भारत के सनातन मूल्यों और आदर्शों की ध्वजियां उड़ाना जिन्होंने अपने जीवन का उद्देश्य समझ लिया था और जिनके कारनामों से जनता उनको बार बार ठुकराई है, वे लोग मोदी जी के इस ध्यान साधना और इस राष्ट्र आराधना का मखौल भले ही उड़ा सकते हैं, लेकिन जनता जनार्दन अपने नेता के समर्थन में और उनके पूरे कार्यक्रमों के साथ, पूरे समर्पित भाव के साथ जुड़ी हुई है। ध्यान साधना का कार्यक्रम भी राष्ट्र। मैंने जो है वो वोट दिया है और मेरी सबसे अपील है, जिन जिन क्षेत्रों में आज जो है वोटिंग हो रही है, इस जो हमारा सबसे बड़ा संवैधानिक अधिकार है, इस लोकतंत्र के महापर्व में जो है वो बढ़ चढ़ के हिस्सा लें। और आज ऐसा लगता है जैसे कोई उत्सव है हमारे सर का घाट। मेरे ख्याल में 70% से ज़्यादा, 75% से भी ज़्यादा वोटिंग की उम्मीद है। तो 1 घंटे में 10% हो गई है इस बूथ पे। तो 1 घंटे में 10% हो गई है, तो इसका मतलब अगर थोड़ा 1 बजे 2 बजे थोड़ा स्लो भी हो गया तो 4-5 बजे फिर अप होगा, तो 70 से 80 की तरफ जा रहा है।
ఢిల్లీలో ఇండియా కూటమి నేతల సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కూటమి నేతలు భేటీ అయ్యారు. నేటితో సార్వత్రిక ఎన్నికల సమరం ముగుస్తుండటంతో ఫలితాలతో నేతలు సన్నాహకాలపై కూటమి నేతలు చర్చిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కూటమి ఐక్యత, ఎన్నికల సరళిపైన చర్చించనున్నారు. చివరి విడత ఎన్నికల కారణంగా కూటమి భేటీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరు కాలేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజు. ఏడవ దశ పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఇవాళతో ఏడవ దశ సార్వత్రిక ఎన్నికల ఏడవ దశ పోలింగ్ కూడా పూర్తిగా ఉంది మరికొద్దిసేపట్లో. అయితే ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమి నేతలు అటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, కల్పనా సోరెన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి చింపాయి సోరెన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, శరద్ పవార్, అలాగే మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సీతారాం యెచూరి, తేజస్వి యాదవ్, ఆప్ పార్టీకి సంబంధించినటువంటి సంజయ్ సింగ్ తో పాటు రాఘవ్ సిద్ధా, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ఐక్యతగా ముందుకు వెళ్ళింది. ఈ అంశంతో పాటు ఎన్నికల సరళి ఏ విధంగా జరిగింది, దీంతో పాటుగానే కౌంటింగ్ జూన్ 4వ తేదీన జరగనున్నటువంటి కౌంటింగ్ రోజు ఇండియా కూటమి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటటువంటి అంశాలను కూడా చర్చించారు. దాదాపు ఇండియా కూటమి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీ బలంగా ఉంది. అటు ఢిల్లీలో చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, అలాగే పంజాబ్ లో చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు. దీంతో పాటుగానే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి పార్టీకి సంబంధించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు. ఇటువంటి పార్టీలు అన్ని కూడా ఎంత మేరకు ప్రభావం చూపనున్నాయి, ఎంత మేర ఏ రాష్ట్రాల్లో ఎంత మేర సీట్లు సాధించే అవకాశం ఉంది అనేటటువంటి అంచనాలు కూడా వేస్తా ఉన్నారు. వీటితో పాటుగానే రానున్న ఈ యొక్క కౌంటింగ్ తేదీ రోజు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఆ రోజు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఏజెంట్లను నియమించాలి, ఆయన ఏజెంట్లకు ఎటువంటి సూచనలు ఇవ్వాలనేటటువంటి అంశంతో పాటుగా ఎన్ని స్థానాలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది అనేటటువంటి అంశాలను కూడా పూర్తిగా చర్చించారు. పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల సరళి మీద ప్రధానంగా వారు దృష్టి పెట్టినట్లయితే తెలుస్తా ఉంది. దీంతో పాటుగానే ఎట్టి పరిస్థితిలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేటటువంటి ఛాన్సెస్ అత్యధికంగా ఉన్నాయనేటటువంటి ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి ఈ యొక్క జూన్ 4వ తేదీన కౌంటింగ్ రోజు తీసుకునేటటువంటి నియమ నిబంధనలు కావచ్చు, ఎటువంటి క్యాండిడేట్ ని ఆ పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉంచాలి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చించారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క సమావేశం కూడా జరిగింది. ఎన్నికల సరళి, అలాగే ఏ రాష్ట్రాల్లో ఎంత మేరకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని. దీంతో పాటుగానే అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసిసి ఇవాళ ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా అధికార ప్రతినిధులు కావచ్చు, పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఏ ఒక్కరు కూడా టీవీ డిబేట్లలో, అలాగే ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి చర్చల్లో టీవీ వేదికల్లో కూడా పాల్గొనవద్దు అంటూ కూడా ఏఐసిసి ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా దీని మీద కూడా కొంత చురకలు అంటించే విధంగా కూడా బీజేపీ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముందస్తుగానే కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించింది, అందుకే టీవీ డిబేట్లలో పాల్గొనవద్దు అంటూ కూడా పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది అనేటటువంటి చురకలు అంటించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఇవాళ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగినటువంటి ఇండియా కూటమి నేతల సమావేశానికి అటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డుమ్మా కొట్టారు. ముఖ్యంగా ఆమె రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అటు బెంగాల్లో తుఫాన్, వాటితో పాటుగానే 7వ విడతలో పశ్చిమ బెంగాల్లో కూడా కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరగనుంది నేపథ్యంలో దగ్గరుండి పర్యవేక్షించాలి. దాంతో పాటుగానే రాష్ట్రంలో కొన్ని చోట్ల తుఫాను ఉంది కాబట్టి అక్కడ అందుబాటులో ఉండాలనేటటువంటి ఉద్దేశంతో కూడా ఆమె రానట్లయితే సమాచారం అంతా ఉంది. అభిత. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, థ్యాంక్ యూ రాజు.
కొన్ని అనివార్య కారణాలతో సోనియా గాంధీ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రావడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ క్లారిటీ ఇచ్చారు. అనారోగ్యం కారణంగా డాక్టర్ల సూచనతో ఆమె రెస్ట్ తీసుకుంటున్నారని తెలిపారు. సోనియా రాష్ట్రానికి రాకపోయినా ఆమె ఆశీస్సులు తెలంగాణకు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. సోనియా గాంధీ ఆదేశాలను, రాహుల్ గాంధీ ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ తెలంగాణలో పాలన చేస్తున్నామని స్పష్టం చేశారు. బడుగు బలైన వర్గాలకు సోనియా గాంధీ ఆదేశాలు, రాహుల్ గాంధీ ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా 6 డిక్లరేషన్ కూడా డిక్లరేషన్ చేస్తారు. దీనికి సోనియా గాంధీ గారు కూడా తుక్కుగూడలో బహిరంగ సభలో మాట్లాడింది. మళ్ళీ ఎల్బీ స్టేడియంలో ఏ దినమైతే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి హోదా తీసుకునేటప్పుడు అప్పుడు కూడా ఈ 6 డిక్లరేషన్ చెయ్యాలని చెప్పింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె డాక్టర్ల అడ్వైజ్ అనుకో ఆమెకు అక్కడ బాగా ఎండలు ఉన్నది. నేను నాగ్పూర్లో చూసినా 50 దాటిందని. అలాంటి పరిస్థితులు రాకపోయినా ఆమె ఆశీర్వాదం తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్కు ఉంటుంది, రేవంత్కు ఉంటుంది, జనానికి ఉంటుంది. అమరవీరులకు కూడా ఎవరైతే సాక్రిఫైస్ చేశారో, మేము కూడా పార్లమెంట్లో బిల్లు పెడితే లోక్సభలో మన పార్లమెంట్ మెంబర్లు అది పొన్నం ప్రభాకర్ కావచ్చు, మధు యాజకి కావచ్చు, అదేవిధంగా బలరాం నాయక్ అందరు కూడా షెట్కర్ మొదలు పెడితే అందరు కూడా దీనికి మద్దతు ఇవ్వడం. కేశవరావు అదేవిధంగా కేసీఆర్ ఇద్దరు కూడా లాబీలో హనుమంతన గట్టిగా కొట్లాడంటే నువ్వు చెప్పినందుకు కాదురా బాబు, మా నాయకురాలు చెప్పింది, మేము తప్పక పాస్ చేపిస్తామన్నాం, చేయించినాం. దానివల్లనే ఇవాళ తెలంగాణ వచ్చిందని చెప్తూ ప్రభుత్వానికి ఎలాంటి బడుగు బలైన వర్గాలకు సోనియా గాంధీ ఆదేశాలు, రాహుల్ గాంధీ ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా 6 డిక్లరేషన్ కూడా డిక్లరేషన్ చేస్తారు. దీనికి సోనియా గాంధీ గారు కూడా తుక్కుగూడలో బహిరంగ సభలో మాట్లాడింది. మళ్ళీ ఎల్బీ స్టేడియంలో